వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు నేను మీకు ఒక ఐపీఎస్ అధికారి గురించి చెప్పబోతున్నా. ఫ్యాక్షన్ కక్షలతో రగిలిపోతూ రేపేం జరుగుతుందో అన్న భయంతో చీకటి బతుకులు బతుకుతున్న ఒక గ్రామానికి వెలుగులు నింపాడు అధికారి. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేసిన ఐపీఎస్ అధికారి తన వంతు బాధ్యతగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ముక్కుపచ్చలారిన బాల్యం ఫ్యాక్షన్ బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాడు. ఆ అధికారి ఆకే రవికృష్ణ. అప్పట్లో కర్నూలు ఎస్పీగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి నిరోధానికి ఏర్పాటు చేసిన ఈగిల్ టీంకి చీఫ్గా ఉన్నారు. కర్నూలు జిల్లాలో కపట్రాల గ్రామం పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆ ఊరి పేరు వినగానే ఫ్యాక్షనిస్ట్ వెంకటప్ప నాయుడు పేరు గుర్తొస్తుంది ఎవరికైనా. గత 50 సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఫ్యాక్షన్ కారణంగా దాదాపు 50 మంది చనిపోయారు. వెంకటప్ప నాయుడికి ఆయన ప్రత్యర్థి వర్గానికి చెందిన మద్దిలేటి నాయుడు, వారం పద్మక్క, పరప్ప నాయుడు వీళ్ళకి మధ్య ఫ్యాక్షన్ పోరు తీవ్రంగా నడిచింది. వెంకటప్ప నాయుడు మీద 14 సార్లు అటాక్ చేశారు. 14 సార్లు ఆయన తప్పించుకున్నాడు. కానీ 15వ సారి జరిగిన అటాక్లో ఆయన చనిపోయాడు. ఆయన మీద అటాక్స్ చేసిన ఫలితంగా ప్రత్యర్థి వర్గం ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెంకటప్ప నాయుడు వర్గానికి మొదటి నుంచి కేఈ మాదన్న గారు, ఆ తర్వాత ఆయన కుమారుడు కేఈ కృష్ణమూర్తి గారు అండగా ఉంటే, ప్రత్యర్థి వర్గానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అండగా ఉన్నారు. దాదాపు 4500 ఓట్లున్న ఈ గ్రామం నిత్యం ఫ్యాక్షన్ పడగ నీడలో ఉండేది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2008 మే 17న వెంకటప్ప నాయుడు మీద ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. ఆయన ప్రయాణిస్తున్న జీపుని లారీతో ఢీకొట్టి వెంకటప్ప నాయుడుతో సహా 11 మందిని హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి 42 మంది మీద కేసులు పెట్టారు. 2014లో ఆదోని కోర్టు ఈ 42 మందిలో 21 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే గత సంవత్సరం జూలైలో హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చింది. జస్టిస్ సురేష్ రెడ్డి, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చింది. స్టేతో నిందితులంతా బయటకు వచ్చారు, విడుదలయ్యారు జైలు నుంచి. అయితే దీనికి 10 ఏళ్ల ముందే ఈ గ్రామ గతిని మార్చే సంఘటన ఒకటి జరిగింది. 2014లో కర్నూలు ఎస్పీగా ఆకే రవికృష్ణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2015 ప్రాంతాల్లో ఈ కపటాల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఆయన. ఈ గ్రామంలో ఫ్యాక్షనిజం, దాని మూలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పిల్లలు కలం పట్టుకోవాల్సిన పిల్లలు కత్తులు పట్టుకోవటం, ఇవన్నీ తెలుసుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్నాక విద్య ప్రాముఖ్యతని వాళ్ళందరికీ వివరించారు. తరచుగా ఆ గ్రామంలో పర్యటిస్తూ గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. ఫ్యాక్షన్ వల్ల జరిగే అనర్థాలను వివరించారు. గ్రామంలో హై స్కూల్ 10 ఎకరాల్లో హై స్కూల్ భవనాలు నిర్మించారు తానా వంటి సంస్థల సహకారంతో. డ్రాప్ అవుట్స్ లేకుండా పిల్లలందరూ స్కూలుకు వెళ్ళేలాగా చర్యలు తీసుకున్నారు. తల్లిదండ్రులను కన్విన్స్ చేశారు. అలాగే తానా సహకారంతోనే గ్రామంలో స్త్రీశక్తి భవన్ నిర్మించారు. డ్వాక్రా భవనాలు, కమ్యూనిటీ హాలు ఇలాంటి నిర్మాణాలన్నీ చేశారు. వాటర్ ప్లాంట్, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించారు. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు వేయించారు. పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ పొదుపు సంఘాలకు ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ళకి స్వయం ఉపాధి రుణాలు ఇప్పించారు. ఆ మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా వాళ్ళని ప్రోత్సహించారు. అలాగే రైతులకు కూడా ప్రోత్సాహకాలు అందించారు. సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పంపిణీ చేయించారు. 60,000 మొక్కల పంపిణీ చేయించారు ఉచితంగా. తద్వారా హార్టికల్చర్ని ప్రోత్సహించారు బాగా. దాని మూలంగా రైతుల జీవితాలు బాగుపడ్డాయి. రైతు శిక్షణా కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులతో రైతులకు శిక్షణ ఇప్పించారు. అలాగే నవోదయ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు వచ్చేలాగా హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి శిక్షణ ఇప్పించారు. దీంతోపాటు నిరుద్యోగ యువకులకి పోటీ పరీక్షల్లో ఎలా రాయాలి, పోటీ పరీక్షలను ఎలా ఫేస్ చేయాలని ఉచిత శిక్షణ ఏర్పాట్లు చేశారు. ఆయన వాళ్ళకి మెంటరింగ్ చేశారని చెప్పాలి. మొన్న మెగా డిఎస్సి జరిగినప్పుడు గ్రామంలో అర్హులైన వాళ్ళని ఆయనే గుర్తించి మొత్తం 15 మంది ఉంటే, ఈ 15 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళతో నిరంతరం టచ్లో ఉంటూ 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. వాళ్ళకి శిక్షణ ఇచ్చారు ఆయనే. మొత్తం 15 మందిలో 8 మంది డిఎస్సిలో ఎంపికయ్యారు. 8 మంది టీచర్లు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆ గ్రామం వెళ్ళి వాళ్ళని అభినందించారు. రవికృష్ణ గారి మెంటరింగ్ వల్లే, ఆయన గైడెన్స్ వల్లే మేము టీచర్లు అయ్యామని వాళ్ళు చాలా సగర్వంగా చెప్పారు. వీళ్ల బాటలోనే మరికొంతమంది నిరుద్యోగ యువకులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఏదో ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలన్న దీక్షతో ప్రిపేర్ అవుతున్నారు. ఒక అధికారి చొరవ ఒక ఫ్యాక్షన్ గ్రామాన్ని ప్రగతి పదంలో, శాంతి పదంలో నడిపిస్తూ ఉంది.
దశాబ్దాలుగా ఏ ప్రజాప్రతినిధి చేయలేని పనిని ఒక అధికారి చేశారు. ఆయన ఇప్పుడు ఈగల్ టీం అధిపతిగా రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తున్నారు. గంజాయిని దాదాపు 80% కంట్రోల్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగు జరిగింది. గంజాయి వాడకం పెరిగింది. యువత పిల్లలు గంజాయికి బానిసలయ్యారు, పెడదవ పట్టారు. కూటమి వచ్చిన తర్వాత దీన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. దానికి రవికృష్ణని చీఫ్గా నియమించింది. ఈయన ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పట్టుదలతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలు బాగుపడతాయి. Like, share and subscribe to Rajaniti channel.